गिरः अमृत स्वयंभूरसेन तृप्तो न कुतश्चनो नः। This call is now being recorded. त्वमेव This call is now विद्वान् no. न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतम् तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. సత్యార ప్రకాశము సప్తమ సముల్లాసము 162వ పుటలో చూడండి. చేతనము వలన ఈశ్వరుని సత్తా వలన జగదుత్పత్తి అయిన ఎడల పరమేశ్వరుడు సర్వైశ్వర్యయుక్తుడైనట్లు జగత్తు కూడా సర్వైశ్వర్యయుక్తం కావలయును. దీని అభిప్రాయం ఏంటంటే, తెలివైనటువంటి బుద్ధిమంతుల సంఘము, సమూహము గుర్తింపు ఏంటంటే అన్ని తెలివైన పనులే చేయడం, ప్రజలకు అత్యంత ఉపకారమైనటువంటి పనులను చేయడం, జనజాగృతి చేయడం, ఇటువంటి పనులు జరగాలని అభిప్రాయం. ఎక్కడైతే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ప్రకారం చెప్పడానికి గొప్పలు చెప్పుకొని ఆచరణ చేయకపోతే అది వారిని వారే సమాజం ముంగట చులకన చేసుకున్నట్లు అవుతుంది. ఈశ్వరుడు సర్వ ఐశ్వర్యయుక్తుడైనప్పుడు అతని జగత్తు కూడా ఐశ్వర్యయుక్తంగానే ఉండాలి కదా. దీని అభిప్రాయం ఏంటంటే పండ్లు విత్తనం నాటినప్పుడు విత్తనము వర్షిస్తేనే మొలకెత్తడం ఏమిటి? కాలానుగుణంగానే ప్రతిఫలించడం ఏమిటి? ఋతువు అనుసారంగా పరిపక్వం కావడం పంటలు, మేఘంతోటే వర్షించడం దేనికి? ఉరుములతోటే విద్యుత్తు కనబడడం దేనికి? వీటన్నింటి వెనక ఒకరున్నారు. వారు యథాక్రమముగా సాధాధార పృథివీంద్యముతే మాం కస్మై దేవాయ శబ్దం. సాధాధార ఒక వాహనం నడిపే అతను దానిని ఎంత సునాయాసంగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంటాడో ఆ విధంగా ఈ యొక్క సృష్టి క్రమమును ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. కాబట్టి అతడు ఏ కాలమున ఎండలు కురిపించాలి, ఏ కాలమున వర్షాలు వర్షింపజేయాలి, ఏ కాలమున చలిని అనుభవోపేతంగా తెలియజేయాలి అనేటువంటిది కాల నిర్ణేత, కాలమును సృష్టించిన వాడు. కాబట్టి అతని కనుసైగల్లోనే ఈ యొక్క ఋతువులు యొక్క ప్రకృతి అన్నీ నడుస్తున్నాయి. మనకు ఇప్పుడు వేసవి కాలం వస్తుంది. ఈ వేసవి కాలంలో భగవంతుడు ఎప్పుడు సొరకాయలను, ఉసిరికాయలను, జామకాయలను ఇవ్వడు, సీతాఫలములను ఇవ్వడు. శీతాకాలంలో అది మరి భగవంతుడు ఇవ్వడు, మరి ప్రకృతి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాలి కదా సీతాఫలములను, సొరకాయలను, ఉసిరికాయలను. ఇది ప్రకృతి ఇవ్వాలి కదా. భగవంతుడు కాబట్టి మనకేం కావాలో అతడిస్తున్నాడు. ప్రకృతికి తానెవరో తెలియదు, మనమెవరమో తెలియదు, మనకేం అవసరమో తెలియదు, తన దగ్గర ఏమున్నదో తెలియదు.
కాబట్టి ఆ యొక్క వ్యవస్థ చేసేవాడు ఈశ్వరుడు, కాబట్టి ఈశ్వరుడు ఇస్తాడు. మనకు ఆకలేస్తున్నది, వంట పాత్రలో వంట చేసి ఉన్నది, ఆ పాత్ర మనకు కంచంలో వడ్డించి తినబెట్టదు, మనమే తీసుకుని తినాలి, లేదా అమ్మ వడ్డించాలి, లేదా ఇంకెవరో వడ్డించాలి. ఆ రకంగా ఈ వడ్డించడం వెనుక ఏంటంటే వారు సామర్థ్యం గలవారు, వారు తనకంటే ముందు మనల్ని చూస్తారు, కాబట్టి మన గురించి ఆలోచించి మనకు ఏది అవసరమో అది ఇస్తారు. ఈ రూపకంగానే ఈశ్వరుడు సర్వ ఐశ్వర్యవంతుడు, కాబట్టి మనకు తల్లిదండ్రుల యొక్క సంయోగం కల్పించి, మరియు మనకు ఆ పసితనం నుంచే గర్భములో ఉన్నప్పుడు, గర్భం నుంచి బయటకు వచ్చాక, ఎదుగుతున్నప్పుడు, ఈ యొక్క ఏ అవస్థలో ఏ ఆహారం అవసరమో, ఏ అవస్థలో ఎటువంటి విద్యా బుద్ధులు మనకు అవసరమో ఆ యొక్క వ్యవస్థను భగవంతుడు చేస్తున్నాడు. అంతేగాని ఈ ప్రకృతి చేయదు. అందుకే తల్లి ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తే హెచ్చరించడానికి అత్తమామలను పెట్టించి ఆ పిల్లవానికి సేవలు చేయింపజేయడం. ఏమ్మా మర్చిపోయావా, పిల్లవాడు ఏడుస్తున్నాడు, పాలువోవు, అతని ముక్కుదుడు, అతని స్నానం చేయించు అనేటువంటి ఈ యొక్క వెనక నుండి ఇంకెవరో ప్రేరేపించడం, నిర్లక్ష్యాన్ని సక్రియపరచడం, బద్ధకత సోమరితనాన్ని సక్రియపరచడం, ఈ వెనుక నుండి ప్రోత్సహించేటువంటి వైనమే ఈశ్వరీయ తత్వం. ఈశ్వరుడే లేనప్పుడు, ఇప్పుడు ఈ ప్రకరణానుగుణంగా ఇప్పుడు ఏంటంటే గేరు లేకుండా నడిచేటువంటి వాహనాలు వచ్చాయి, కారు వాహనాలు. గుర్తుందా, మర్చిపోయారా? అవునాచార్య. దాని అభిప్రాయం ఏంటంటే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో అదే తగ్గిపోతుంటది, స్పీడ్ తగ్గిపోతుంటది. ఎక్కడ రోడ్డు ఖాళీగా ఉన్నదో అదే స్పీడ్ పెరిగిపోతుంటుంది. కేవలం ఆ స్టీరింగ్ ఒకటే తిప్పుతూ ఉండాలి. ఇగో ఈ రూపకంగా అంటే ఇక్కడ ఈశ్వరుడు ఎంత స్వచాలితమైనటువంటి వాహనాలను మనం ఎంత తయారు చేసుకున్నా, ఒక సామెత ఏంటంటే పట్టణానికి ఊర్లోనైతే బట్టలు ఇడిసిన బట్టలన్నీ ఎత్తుకొని ఆ రేవుకు పోయి ఆ చెరువుకు పోయి ఉతుక్కొని రావాలి. పట్టణంలోకి అయితే మంచిగా వాషింగ్ మిషన్లు వేస్తే వాషింగ్ మిషన్ అదే ఉతికి పెడతాడు అని ఒక ఆమె మురిసిపోతే ఇంకొక ఆమె ఉంటుందంటే, ఆ బట్టల నీళ్లు తీసేదానికి ఆ మరకలకు మరి వాషింగ్ మిషన్ కడగడానికి అవరు కడుగుతాడు, మీ తాత కడుగుతాడా? అది కూడా అదైనా కడుక్కోవాలి కదా. అదే విధంగా ఏంటంటే మనం ఎన్ని సువిధలు ఏర్పాటు చేసుకున్నా కూడా దాని వెనుక కర్త అవసరమే అనేది సారాంశం. ఇక్కడ సర్వైశ్వర్యవంతుడు భగవంతుడు కాబట్టి మనకు ఏ పరిస్థితిలో ఏ వ్యవస్థ చేయాలి అనేది అతడు యథాయోగ్యంగా చేస్తున్నాడు. అదే మరి పరమేశ్వరుడు ఇచ్చేది ఎక్కడికెళ్ళో ఇస్తలేడు. ఈ ప్రకృతిలో ఒదిగినటువంటి దానిని చెట్ల నుంచి పండ్లను కాయింపజేసి ఇస్తున్నాడు, తల్లి ఎదలో నుంచి చనిపాలు తాగిపిస్తున్నాడు, మరియు పంటల నుంచి ధాన్యాన్ని పండింపజేసి ఇస్తున్నాడు, బావిలోంచి నీరు ఊట ద్వారా ఊరించి మనకు తాగిస్తున్నాడు. ఇవన్నీ ఇక్కడున్నవే, కానీ ఎప్పుడు ఏది అవసరమో అనేటువంటిది. లేదంటే ఒక సామెత ఏంటంటే అన్నప్రాసన రోజే ఆవకాయ బద్ద రుచి చూపించాలి అనేటువంటి వైనంగా పరిస్థితి తెలియనటువంటి వారు చాలా ఇబ్బంది పడతారు. అందుగురించి ఎప్పుడు ఏది కావాలో అది ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు, కాబట్టి అది ఈశ్వరుని నుండి అందితేనే అతడు మనకు స్వామి, అతడు మనకంటే గొప్పవాడు, అతన్ని మనం చేరుకోవాలి, అతని నుండి వైదొలిగినందుకే ఈ ఇబ్బందులు పడుతున్నాం అనేది గుర్తింపజేయుటకే ఈశ్వరుడు ఈ రకమైనటువంటి సృష్టి చేశాడు. మరియు అపరిచితుల నుండి నువ్వు ఎవరు అని అడిగించే దాని వెనుక అంతా ఆ ఈశ్వరుడే.
ఆర్య ఈశ్వర పుత్ర, నేను మనువునై ఉన్నాను, నువ్వు కూడా మనుషుడవు కా అనేటువంటి సందేశం వేదం ద్వారా భగవంతుడు ఇవ్వడం. ఇదంతా ఏంటంటే తన దగ్గర ఉన్నది మనకు పంచజేయడం. కానీ జగత్తు ఆ విధంగా లేదు. జగత్తుకు ఈ వస్త్రంకి ఏం తెలుసు? అది మురికిగా ఉన్నదని, అది శుభ్రంగా ఉన్నదని. దానికి ఏమి తెలుసు? ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, బయటకు వెళ్తున్నాము అని ఎలా తెలుస్తుంది? చెప్పులకి ఏం తెలుసు? వీటిని చూసుకోవాల్సింది మనమే. అందుకని ఈ జగత్తు అనేటువంటిది జడముకు ఏది తెలియదు. కాబట్టి ఆ జగత్తును, ఈ జగత్తును వినియోగించుకున్నటువంటి చైతన్యమే యథాయోగ్యంగా వ్యవహరించుకొని దాన్ని వినియోగించుకోవాలి. కావున పరమేశ్వరుడు జగత్తునకు ఉపాదాన కారణము కాదు, నిమిత్త కారణము అనేది అభిప్రాయం. ఉపనిషత్తు కూడా ప్రధానమే. ప్రకృతియే జగత్తునకు ఉపాదాన కారణమని చెప్పుచున్నది. అంటే దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే, ఇది నా అభిప్రాయమే కాదు, ఉపనిషత్తు కూడా ఈ యొక్క ప్రకృతియే జగత్తునకు ఉపాదాన కారణమని చెప్తున్నది అని చెప్పడం ప్రధానం అంటే ఈ కనిపిస్తున్నటువంటి జడ జగత్తుకు మూలంలో ఉన్నటువంటిది ప్రకృతియే. ఆ ప్రకృతియే ఈ జగత్తునకు ఉపాదాన కారణమని చెప్తున్నది. అది ఎట్లా అంటే దానికి ప్రమాణం ఇస్తున్నాడు. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీ ప్రజా సృజమానాం స్వరూపా. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయం 5వ ఖండం. అజ అంటే జని. ఇప్పుడు సంధ్యోపాసనలో ప్రతి ఒక్కరూ తప్పు చదువుతున్నారు. అది చదివినప్పుడే గుర్తొస్తుంది, మళ్ళీ తర్వాత ప్రకరణలో అది సవరించడం కుదరట్లేదు. దృష్టి పెట్టండి. ఏంటంటే జని ప్రాదుర్భావే, జని ప్రాదుర్భావే. జని అనేటువంటి ధాతు, దాని యొక్క ఆ ధాతువు యొక్క అర్థం ఏంటంటే ప్రాదుర్భావం, ఉత్పన్నం అవ్వడం. ఇక్కడ నా అజ అంటే జన్మ లేనటువంటిది, జన్మించినటువంటిది, జన్మరహితమగు సత్వ రజ తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతియే స్వరూపాకారముతో ప్రజారూపమగుచున్నది. జన్మరహితమగు సత్వరజస్తమో గుణాత్మకమగు ప్రకృతియే స్వరూపాకృతంతో, రూపాకారముతో. ఇక్కడ పదము వేరే వస్తున్నది, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. జన్మరహితమైనటువంటి సత్వము, రజస్సు, తమో, ఈ 3 గుణములు జన్మరహితం. వీటి యొక్క సామ్యావస్థ, సంఘటితావస్థ, కలయిక అనేటువంటిది ప్రకృతి. ఆ ప్రకృతి స్వరూపాకారం. ప్రకృతి స్వరూపాకారంతో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రహస్యాన్ని కళ్ళతో చూడాలి అని అంటే గర్భాధానంలో పురుష శరీరం యొక్క సారము శుక్రము, స్త్రీ శరీరం యొక్క సారము అండము, రజవీర్యముల యొక్క సంయోగము సంతానం అవుతుందా, లేదంటే పురుషుడుగా స్త్రీగా పుడుతున్నారా? రజవీర్యముల సంయోగంతోనే. ఇక్కడ చెప్తున్నటువంటిది ఇదే పొరపాటు. ఈ శబ్దమే పొరపాటు వస్తున్నది. అందుకే దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇదివరకు మనము ఆ యొక్క సూత్రం సత్వరజస్తమసం సంస్థ ప్రకృతి మహాన్, ఈ యొక్క ప్రకృతి యొక్క వికారము కనబడుతుంది. ప్రకృతి యొక్క వికారానికి నాశనం ఉన్నది కానీ ప్రకృతికి నాశనము లేదు అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రకృతియే స్వరూపాకారంతో ప్రజారూపమగుచున్నది. ప్రకృతి కాదు, ప్రకృతి యొక్క వికారం. అవునండి, పట్టుకుంటున్నా లేదా? ఇంత ఊరిక కూర్చుంటుంది.
అవునా ఆచార్య అర్థమవుతుంది. ప్రకృతి నుండి వచ్చేటటువంటి వికృతి వింటున్నాం ఆచార్య. రూపంతోనే స్వరూపాకారాన్ని వికృతి. పొందుతుంది అంటే కరెక్ట్ గా అనిపిస్తుంది. ప్రకృతి స్త్రీ కాదు, యొక్క ప్రకృతి వికృతి. వికారం నుండి. స్త్రీ యొక్క వికారము రజస్సు, పురుషుని యొక్క వికారము శుక్రం. ఈ రజవీర్యములతోటి సంతానం పుడుతున్నారు కానీ స్త్రీ శరీరంతో స్త్రీ శరీరం అని, పురుష శరీరంతో పురుష శరీరం అది కాదు. అది గమనించాలి. ప్రకృతియే కాకుండా ప్రకృతి నుండి వచ్చేటటువంటి అనేది అక్కడ ఇప్పుడు దాన్ని మళ్ళీ సవరిస్తున్నటువంటి వివరణ వస్తున్నది చూడండి కింది పంక్తి వరుసలు. అనగా ప్రకృతి పరిణామిని మార్పు చెందు స్వభావము కలది కావున అవస్థాంతరమును పొందుతున్నది. ఇక్కడ కరెక్ట్ అనిపిస్తున్నట్టు. మార్పు చెందుతున్నది అని అన్నప్పుడు మార్పు అనే కంటే వికారాలను వదులుతూ ఉన్నది. ఇప్పుడు అది ఏమంటారంటే పాలను వేడి చేయడం ఏంటి, పప్పును వండడం ఏంటి, పప్పును ఉడికించడం ఏంటి, అన్నం వండడం ఏంటి. ముడి పదార్థం అదే. దాంట్లో ఇదివరకు ఉన్నటువంటి ముడి పదార్థంలో అదే ఏంటంటే అయిష్టమైనటువంటిది బలవంతంగా తిన్న ముడివి పప్పు ధాన్యాలను ఒకటేమో పండ్లకు దంగిన అక్కల చెక్కల ముక్కలుగా మింగినా కూడా లోపల పొట్ట దాన్ని స్వీకరించకుండా అదేంటే లూజ్ మోషన్ అవుతుంటది, అంటే బయలుకి పెడుతుంటది, గడ్డికి పెడుతుంటుంటది. అందుకని ఆ ముడి సరుకును మెత్తగా ఉడికించుకోవడం. పాలు అట్లాగే తాగితే దానికి జీర్ణం కావు ఎవరికైనాను. దాన్ని రూపాంతరితం చేయాలి. అందుకే బిడ్డకు ఇచ్చేటువంటి పాలు తల్లి శారీరక ఉష్ణోగ్రత ప్రకారంగా ఆ పాలు వేడిగా ఉంటాయి. ఆ తల్లి శరీరం నుండి మన శరీరానికి వచ్చే వరకు ఆ మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత తల్లి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత సరిపోతుంది. కానీ అది పిండుకొని మనం తీసుకునేసరికి మధ్యలో ఈ యొక్క వెలుతురు మరియు గాలి సంయోగంతో ఏమవుతుంటది అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత అనేటువంటిది చల్లబడిపోతుంటది. దాంట్లో వేరే బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములు ప్రవేశిస్తుంటాయి, వాటి ప్రభావం ఉంటుంటది. కాబట్టి ఆ సూక్ష్మ క్రిముల ప్రభావం మన శరీరంలోకి హాని చేస్తుంటాయి. కాబట్టి చల్లటివి ఏవి తినకూడదు. ఏ పదార్థం అయితే మనం వంట చేసుకుంటామో అది వెచ్చగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నంత వరకు తినొచ్చు. ఇంకా చల్లారిన తర్వాత దాన్ని తినకూడదు, చల్లారిన దాన్ని వేడి చేయకూడదు. ఇది ఆహార నియమం. అందుకనే ఒక మా సాధువు ఏమంటాడంటే బోరు నీళ్లు తీసుకుంటే అది చేతి పంపు కొట్టుకొని ఆ బయట సూర్యరశ్మి పడొద్దు, గాలి చేరొద్దు, ఆ నేరుగా దానికే మూతి పెట్టి తాగడం. ఇప్పుడు మనం పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఎవరైనా నీళ్ళు వస్తే దగ్గర నోటి దగ్గర ఇట్లా చేయి పెట్టుకొని నీళ్లు తాగుతుంటారు. ఈ తాగుడు వేరే. కానీ భూమిలోంచి వచ్చేటువంటిది ఏంటంటే మన శరీరం టెంపరేచర్ ప్రకారంగా మీరు చలికాలంలో చూడండి వెచ్చగా ఉంటాయి, వేసవి కాలంలో చూడండి చల్లగా ఉంటాయి. మనం పాలలు వేడి చేయడం, పప్పును ఇట్లా ఉడికించుకోవడం ఏంటంటే రూపాంతరం చెందించడం. మార్పు చెందు స్వభావం కలది. పాణిని మహర్షి కూడా అష్టాధ్యాయంలో ఏమని చెప్తుంటాడంటే ఏ పదార్థాన్ని సూటిగా తీసుకోకూడదు, తీసుకుంటే అది శరీరంలో వికారం చేస్తుంటది. కాబట్టి సంస్కృతం భక్షా, దాన్ని రుచిపూర్వకంగా తయారు చేసుకొని ప్రీతిపూర్వకంగా సేవించాలి. దయానంద సరస్వతి కూడా ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క చివర ఏమని చెప్తుంటాడంటే అందరూ వచ్చినటువంటి వాళ్ళని పురుషులు, స్త్రీలు వారికి యథాయోగ్యంగా సన్మానం దక్షిణాలు ఇచ్చి వాళ్ళని సాగనంపిన తర్వాత మొదట యజ్ఞశేషం భుజించాలి, ఆ తర్వాత ప్రీతిపూర్వకంగా చేసుకున్నటువంటి వంటలు భుజించాలి. ప్రీతిపూర్వకంగా అంటే దాన్ని ఉన్న పదార్థాన్ని ఉన్నట్టుగా కాకుండా దాన్ని రుచిపూర్వకంగా తయారు చేసుకోవాలి.
కావున అవస్థాంతరమును అంటే పాలే ఉంటాయి, కానీ పితికినప్పుడు అవస్థ ఒకటి, వేడి చేసిన తర్వాత ఇంకొకటి. పప్పు ముడి సరుకు ఒకటి, దాన్ని వండిన తర్వాత ఇంకొకటి, అవస్థాంతరమును పొందుతున్నది. పురుషుడు అపరిణామి అగుట వలన అవస్థాంతరమును పొంది ఎన్నడును మరి యొక్క రూపమును పొందడు. పురుషుడు అంటే పరమాత్మ గాని ఈ దేహంలో జీవాత్మ గాని, ఈ జీవుడు పరిణామి అగుట వలన ఎన్నడూ మరి యొక్క రూపమును పొందడు. పరమాత్మ అయినా సరే, ఇప్పుడు పరమాత్మ విషయం నడుస్తున్నాయి కాబట్టి ముందు పరమాత్మ విషయంలో తెలుసుకుందాం. పరమాత్మ ఎన్నడూను అవస్థాంతరమును పొంది మరొక రూపమును దాల్చడు కాబట్టి అతడు ఎప్పటికీ ఒకే విధంగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రూపాంతరం పొందుతున్నాడు అంటే తన సహజ రూపాన్ని కోల్పోయి కొత్త రూపమును దాల్చడము అంటే ఇవాళ నిన్న లేనటువంటిది ఇవాళ దాల్చినప్పుడు రేపు దాన్ని వదలాల్సిందే, అంటే వదులుకోవాల్సిందే, నాశనం కావాల్సిందే, రూపము ఆకృతి నాశనం కావాల్సిందే. ఈ ప్రకృతికైతే ఈ ప్రకృతి యొక్క వికారం కనబడుతున్నటువంటి రూపానికి ప్రతి రూపం ఏదైనా సరే, ధాతువులు కానీ ఏ వస్తువైనా సరే కనబడేటువంటి ప్రతి రూపము నాశనం వైపే వెళ్తుంది. కానీ పరమేశ్వరుడు రూపాంతరం చెందడు కాబట్టి అతనికి నాశనం లేదు. జీవుని విషయంలో జీవుడుగానే ఉంటాడు, బంధనంలో ఉన్నా జీవుడుగానే ఉంటాడు, ముక్తిలో ఉన్నా జీవుడుగానే ఉంటాడు, పునర్జన్మలో ఉన్నా ఎక్కడ ఉన్నా జీవుడుగానే ఉంటాడు. పునర్జన్మలో ఉన్నటువంటిది దేహం ద్వారానే తెలుస్తుంది, స్వర్గంలో ఉన్నటువంటిది ఆ శుద్ధ ఆత్మతత్వంగా తెలుస్తున్నది. ఇక 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉన్నప్పుడు ఈ దేహం ద్వారానే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓం ప్రకాషు మహాభాష్యంలో చెప్పినటువంటి కూపఖానక న్యాయము అనేటువంటి మహాభాష్యంలో ఉన్నటువంటి సూక్తిని నది ఒడ్డున విరజానందుడు దయానందునికి చదువు చెప్తున్నటువంటి చిత్రముతో పెద్ద అది ఏమంటారు తెరను తయారు చేసి, వాల్పేపర్ను తయారు చేసి దానిని చిన్నగా ఫోటోలను తయారు చేసి ఇచ్చాడు. గుర్తుందో లేదో చూడండి. దాంట్లో ఏంటంటే బావి దవ్వేవాడు మొట్టమొదట ఆ మట్టి కణాలతోటి మురికిగా అవుతుంటాడు. ఎప్పుడైతే బావిలో నీళ్లు పడగానే కడుక్కొని ఎంత శుద్ధంగా అవుతుంటాడో అదే విధంగా ఇక్కడ జీవుడు దేహధారి అయినప్పుడు అజ్ఞానంలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క దేహము ఈ తినడము తాగడం ద్వారానే చావు వస్తుంటది కాబట్టి, తినకపోతే ఇక చావే రాదు కాబట్టి అని తెలుసుకొని తాను జన్మరహితమైనటువంటి అవస్థకు వెళ్ళేటువంటిది జీవుడే కాని ఈ యొక్క మరొక రూపం ఏది కాదు. జీవుడుగానే ఉంటుంటాడు. ఈ జన్మలలో ఉన్నప్పుడు అజ్ఞానంగా ఉంటాడు, జన్మరాహిత్యమైనప్పుడు జ్ఞానవంతుడుగా ఉంటుంటాడు. జ్ఞానవంతుడు అంటే ఇప్పుడు మనం పుస్తకాలలో చదివేటువంటి ఈ జ్ఞానం ఎందుకు పనికిరాదు, ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టాల్సిందే. అక్కడ శుద్ధ బుద్ధముక్త స్వభావం వదిలిపెట్టాల్సిందే కాబట్టి వదిలేస్తాడు. కాబట్టి అజ్ఞానం అవస్థలో ఇవాళ ప్రభాకర్ గారు చెప్తున్నారు ఏంటంటే ఇక అంతకంటే దిగజారే అవస్థ ఏది లేదు కాబట్టి అని వారు చెప్పేటువంటి భాష ఎలా ఉన్నదంటే సర్దుకుంటున్నాడు, అంటే ఎవరి మీద దయదలుస్తున్నట్టుగా. అది వ్యాఖ్యానం చేయడం రావట్లేదు. వ్యాఖ్యానం చేయడం ఏంటంటే ఉన్నత శిఖరం నుండి భూహు పునాతు శిరసి భో పునాతు నేత్రయో స్వహ పునాతు కంటే మహాపునాతు హృదయ జన పునాతు నాభ్యాం తప పునాతు పాదయో అని దిగజారుతూ ఎంతగా దిగజారుతున్నాడంటే దిగజారడానికి అవకాశమే లేదు. అట్టడుగు స్థానాన అక్కడికి పోయాడు. దానిని లక్ష్మణ్ గారు లేవనెత్తి చెప్తున్నాడు.
నువ్వు ఇక్కడున్నావేంటి, నీకంటే పూర్వజులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పుణ్యలోకాలకు వెళ్ళారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి వేదమంత్ర ప్రమాణంతో చెప్తున్నాడు. అది ఆ రకంగా శ్రేష్టం. అంటే దిగజారడానికి ఇక అవకాశమే లేదు, అంటే అట్టడుగు స్థానం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే భూమిపైకి ఎంత పైకి ఏ వస్తువును విసిరినా తిరిగి వచ్చి భూమి మీద పడుతుంది. కానీ భూమి కంటే కిందికి పోయేది ఏమిటి అని అంటే తరల పదార్థాలే పోతాయి, కానీ అంతకు మించి అయితే ఏది పోవు. ఇక అవగుణాలలో దిగజారుతూ తప్పుడు వ్యవహారం చేస్తున్నటువంటి వారు ఎక్కడైతే ఎవరు మొహం చూడడానికి ఇష్టపడరో, ఎక్కడైతే ఎవరు ఎదురుపడడానికి ఇష్టపడరో, ఎక్కడైతే ఎవరు దగ్గరికి రానివ్వడానికి ఇష్టపడరో, ఎక్కడైతే ఎవరు మనల్ని దగ్గరికి రానివారు, మన దగ్గరికి రారు, అటువంటి స్థాయి అనేటువంటిదే ఈ మలద్వారము దగ్గర ఆ వెన్నుపూస వెనుక భాగము, మలద్వారము పక్కన వెన్నుపూస, మలద్వారము పక్కన వెన్నుపూస కింది భాగం పుచ్చ భాగం, ఆ పుచ్చ భాగాన్ని తోక పుచ్చం అంటే కింది భాగం. అందుకే పట్టుకో అనేటువంటిది గరిట భాగాన్ని కింద పట్టుకుంటారు. శిరస్సు అనేటువంటిది కుడుక భాగం, దానితో కలపడం. ఈ వెన్నెముక అనేటువంటిది గరిట కాడ భాగం, కింది భాగాన్ని పట్టుకో అంటే వెన్నెముక కింది భాగంలో జీవాత్మ దిగజారిపోయి అక్కడ ఉండి ఆ వ్యవహారం చేస్తుంది అనేటువంటిది. అజ్ఞానంలో ఉన్న ఇప్పుడు మన పిల్లలే అనుకోండి, వాళ్ళకు నెమ్మదిగా తాగుడుబోదు అలవాటు, వ్యసనాలు, వ్యభిచారము, దొంగతనం, అబద్ధాలు ఆడడం అన్ని చేసినప్పుడు మనకు బిడ్డ కాకుండా పోతాడా? మళ్ళీ కొద్దిగా అన్ని రోగాలు వచ్చి అన్ని రకాలుగా డాక్టర్లు వాళ్ళందరూ చెప్పడం వల్ల అన్ని అలవాట్లన్నీ మానేసి ప్రతినిత్యం జపము ధ్యానం చేసుకుంటూ పరమ పవిత్రంగా ఉండి ప్రతి ప్రాణికి మేలుపరిచేటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి పుణ్య వ్యవహారం చేస్తున్నప్పుడు బిడ్డ కాకుండా పోతాడా? వెలిగిందా జీవాత్మ యొక్క రహస్యం ఇది. అందుకని జీవాత్మలో మార్పు ఉండదు, పరమాత్మలో మార్పు లేనట్లే జీవాత్మలో కూడా మార్పు ఉండదు. ఎల్లప్పుడూ కూటస్థుడు నిర్వికారుడై ఉండును. ఎల్లప్పుడూ కూటస్థుడు అంటే ఒక మేకు మనం దిగ్గొట్టినప్పుడు అది కదలకుండా ఏ రకంగానైతే ఉంటుంటుందో ఈశ్వరుడు అనేవాడు, ఇప్పుడు ఏమంటారంటే యాత్రికులు ప్రతిచాలకుడు అని అంటే నడిపేవాడినేమో చాలకుడు అంటారు. ప్రతిచాలకుడు అంటే కండక్టర్ తిరుగుతాడు, యాత్రికులు వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటారు. కానీ డ్రైవరు నేను ఇక్కడ కూర్చొని ఇంకా ఆట కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటా, వెనక కూర్చుంటా, పక్కకు కూర్చుంటా అంటే కుదురుతుందా? అదే అనేటువంటి దానికి ఆ అర్థం వస్తుంటది అనమాట. భగవంతుడికి చలనం లేదు అని అంటే అతని స్థానంలో అతడే. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద పండుగ అవుతుంది, అందరు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. ఏదో ఒక కారణంగా పిల్లవాడిని తండ్రి ఒక దెబ్బ వేశారు, అతనే ఏడుస్తున్నాడు, దగ్గరికి రమ్మంటే వస్తలేడు, మనం దగ్గరికి పోతే దూరం అలిగిపోతున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే నాకు నాన్న కావాలంటాడు. మరి నాన్న దగ్గరికి రమ్మంటే రాడు, ఎందుకంటే కొడుతున్నాడు. మరి నాకు వేరే నాన్న కావాలంటే కుదురుతుందా? అగో ఆ రకంగా అన్నట్టుగా. అందుకని ఎంత అమాయకంగా చెప్తున్నారు, కుదరదు అని చెప్తున్నారు. వైదికంలో కుదరకపోవచ్చు, కానీ అవైదికంలో చూడండి, మతం మారడం అంటే ఏంటి? మతం మారడం అంటే ఏంటిది? నడుస్తున్నారా? మతం మారక ముందు కాళ్ళతో నడిస్తే, ఇప్పుడు మతం మారిన తర్వాత దేంతో నడుస్తున్నారు? మతం మారక ముందు నోటితో తింటే, మతం మారిన తర్వాత దేంతో తింటున్నారు? అప్పుడు బుద్ధితోటి ఆలోచించి కళ్ళతో చూస్తుంటే, మరి ఇప్పుడు దేంతో ఆలోచిస్తున్నారు, దేంతో చూస్తున్నారు? అంటే అప్పుడు గాలి పీల్చుకొని బతికేవారు మతం మారక ముందు, మతం మారిన తర్వాత
ఏం ప్రభాకర్ గారు ఏది చెప్పరు? అప్పుడు అన్నం తినేవారు, మరి ఇప్పుడు ఏం తింటున్నారు? అప్పుడు అప్పుడు ఎలా నీటితో అశుద్ధంగా కడుక్కునేవారు, ఇప్పుడు దేంతో కడుక్కుంటున్నారు? ఇప్పుడు అశుద్ధాన్ని కడుక్కోవట్లేదా? అప్పుడు భూమి మీద నడిచేవారు, ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నారు? అంటే అప్పుడు ఆకాశం కింద ఉన్నారు. అంటే ఆలోచించే విధానమే తప్పు అవుతుంది ఆచార్య. ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. మరి మతం మారడం అంటే ఏంటి అంటే, ఇది వరకు మనం ఒక ఫోటోను గుర్తించాము, అందులో వ్యక్తిని. ఇప్పుడు ఆ ఫోటో కాదు ఈ ఫోటో, ఆ గుడి కాదు ఈ గుడి. అంటే త్వమేవ మాతా పితా త్వమేవ అని అంటే భగవంతుడు తల్లి తండ్రి అన్ని అతడే అని చెప్పేసి అతన్ని అన్నప్పుడు ఆ భగవంతుడు తండ్రిని మార్చడం, మతం మారడం అంటే ఆ భగవంతుడిని మార్చుకోవడం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే అంతే అంతేనండి. తెలియకనే ఇది పట్టుకోకుండానే లేరు లేరు అని అంటారు. వాళ్ళ అవైదికం వైపు పోతే అక్కడ అవకాశం ఉంది తండ్రిని మార్చుకునేది, కానీ ఇక్కడ మాత్రం లేదు. కానీ అంత లోతు భక్తిలో తెలియలేదు వెళ్ళాలి ఆచార్య. అన్నప్పుడు మార్పు ఉండదు ఆచార్యజీ. దాన్ని మార్చుకుంటేనే మార్పు వస్తుంది. రాజమణమ్మ గారు చెప్తున్నారు, ఎవ్వరు వినలేరు మధ్యలో మీరు వచ్చేసరికి. అక్కడ ఫోటో మార్చడం అంటే ఆకారం మార్చుకుంటున్నారు అంతే. తత్వం దాని అభిప్రాయం ఏంటి? నీవే తండ్రివి, నీవే తల్లివి, దైవము నీవే, అన్నీ నీవే అని అన్నప్పుడు తండ్రిని మార్చుకోవడమా కాదా? ఆ తండ్రి కాదు, ఇప్పుడు ఈ తండ్రి కావాలి. అవును. మాట మీద లేదు ఆచార్య. ఇప్పుడు తండ్రి మార్చుకోవడం అంటే తల్లిని చరిత్రహీనురాలుగా నిరూపించడమే కదా. కానీ అంత లోతు అవునా? తోసలేదు కదా ఆచార్య. అందుకని ఇక అది వారికే వదిలేద్దాం, మనం మన ప్రకరణలోకి వెళ్దాం. కూటస్థుడు అంటే తన స్థానంలో తాను ఉంటాడు. ఒక వాహనం నడిపేటువంటి అతను తన స్థానంలో నుంచి కదలకుండా ఏ రకంగా స్థిరంగా ఉంటాడో, ఈశ్వరుడు ఈశ్వరుని స్థానంలోనే ఉంటాడు. నిర్వికారుడై ఉండును. నిర్వికారుడు అని అంటే ఇప్పుడు వికారం చెందని వాడు, వికారం చెందని వాడు. వికారుడు అంటే వికారం చెందేవారు సరైనటువంటి వారు కారు. నిర్వికారుడు అని అంటే ఎప్పటికీ పరిపూర్ణుడు, ఏ లోటు లేనివాడు అని అభిప్రాయం. కావున కపిలాచార్యుని అనీశ్వరవాది అని చెప్పువాడే అనీశ్వరవాది అగును. ఇప్పుడు వెనుక పుటలో మనం ఏమనుకున్నామంటే, ఎక్కడి నుండి మొదలైంది అంటే ప్రశ్నకర్త యొక్క ప్రశ్నకు సమాధానం ఈశ్వరా సిద్ధే. ఈశ్వరుడు సిద్ధించడు, ఈశ్వరుడు కనబడటలేదు, ఈశ్వరుడు కనబడతలేడు కాబట్టి దేవుడు లేడు అనేటి దానికి సమాధానం చెప్తున్నాడు. ఎవరైతే ఈ రకంగా భగవంతుడు లేడు అని అంటున్నారో వారే సరైనటువంటి జ్ఞానంలో లేరు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కపిలాచార్యుని అనీశ్వరవాది అని చెప్పువాడే అనీశ్వరవాది అగును. అంటే కపిల మహర్షి ఈశ్వరుని నమ్మని వాడు కాదు. ఈ యొక్క కపిలాచార్యుని మీద ఆరోపణ ఎవరైతే చేస్తున్నాడో, కపిలాచార్యుడు సాంఖ్య దర్శనకారుడు, నాస్తికుడు, దేవుడిని నమ్మడని ఎవరైతే అంటున్నారో అతడే అనీశ్వరవాది అగును, కానీ కపిలాచార్యుడు ఎన్నడును కాడు అని అభిప్రాయం. అట్లే మీమాంస జైమిని మహర్షికి అభిప్రాయం గురించి చెప్తున్నాడు. ధర్మము ధర్మి. ధర్మం అంటే ఏంటిది, ధర్మి అంటే ఏంటిది? ఈ రెండు పదాలు. ధర్మము అంటే పనితనము, ధర్మి అంటే ఆ పనిని చేసేటువంటి వ్యక్తి. ధర్మము ధర్మి అను పదముల వలన వైశేషికుడు, ఈశ్వర పదము వలన ఆత్మ, శబ్దము వలన న్యాయకర్త, వీరెల్లరూ అనీశ్వరవాదులు కారు. వైశేషిక దర్శనంలో కనాద మహర్షి ఏం చెప్పాడంటే, అనుశాస్త్రం కణకణం. ఇప్పుడు ఏంటంటే రైతులు పంట పండించి ధాన్యాన్ని సేకరించుకొని తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క పంట పొలంలో తిరిగి పడిపోయిన వాటిని ఏరుకొని బ్రతుకును బ్రతికేవాడు కనాద మహర్షి. అందుకే
కణాన్ అత్తీతి కణాద కణం అణువులు ఒక్కొక్క గింజను ఏరుకొని తినేటువంటి వాడు. ఆ రకంగా ఏరుకొని తిని మనకు అణుశాస్త్రాన్ని, వైశేషిక దర్శనాన్ని బోధించాడు. ఎంత పెద్ద రహస్యమో చూడండి. ఉడకడం అంటే ఏంటి? ఉడకడం అన్నం ఉడికిందా లేదా అని చెప్పి బట్టి ఒత్తి చూస్తుంటారు. దాని అభిప్రాయం ఏంటి? పప్పు ఉడికిందా లేదా? గట్టితనం నుండి మెత్తదనానికి రావటం, పరిణామం చెందటము అనేది. అమ్మగారు దాని అభిప్రాయం ఏంటంటే, ముద్ద అంటే ఏంటి? ముద్ద అంటే ఏంటి? గడ్డ అంటే ఏంటి? ముద్ద అంటే ఉడికిన దాన్ని ఆచార్య, గడ్డ అంటే ఉడకంది. గట్టిదనంగా ఉంది. ముద్ద అంటే ఎట్లా మనం ఎట్లా పుచ్చుకుంటే అట్లా గట్టిగా చేతికి మనకి ముద్దగా అయిపోవటం. ఎలా అంటే అలా నొక్కితే వస్తుంది కదా చచ్చి. గడ్డ అంటే దాన్ని మనం పుచ్చుకున్న అలా మనకి అనుకూలంగా ఉండదు. అది ఎట్లా ఉంటే అట్లాగే ఉంటుంది. ఉడికిన దాన్ని ఒక దగ్గర ఒక అబద్ధము మన వ్యవహారంలో ఉన్నది. అల్లుకున్న పొరలను ఒక దగ్గరికి చేరిస్తే దాన్ని పాయ తీయడం జరుగుతుంటది. ఉల్లిపాయ అంటుంటారు, కానీ గడ్డ అంటుంటారు. ఆలుగడ్డ, చామగడ్డ, గడ్డ అనేటువంటిది అణువులతో గుద్దుకున్నటువంటిది, దగ్గరికి వచ్చినటువంటిది. ఉడకడం ఏంటంటే ఆ అణువులను విప్పడం, మొగ్గ పరమాణువులు విప్పుకోవడం. బియ్యం గింజలో జరిగేదేముంటది? విప్పుకోవడమే ఆచార్య, ఉడికింది కదా. గట్టితనం మరి మెతకతనంగా అయిపోతుంది. ఆ మెతకదనం ఎట్లా వస్తున్నదో చూడండి. పాత్రలోంచి బయటకు రానివ్వకుండా తడి చేస్తూ సెగ పెడుతున్నాడు. ఇప్పుడు ఆ ఇనుమును కోసేవారు, కర్రను కోసేవారు ఏం చేస్తారు? మధ్య మధ్యలో బ్లేడ్ ఆ వేడికి ఇరిగిపోకూడదని నీళ్ళు పోస్తారు కదా. ఏది చూడరా, ఊరికే కూర్చుంటే ఏమన్నట్టు. మరి పాత్ర నుంచి బయటకు రాణిస్తలేడు. వంట చేసేటప్పుడు పదార్థాన్ని పాత్ర నుంచి బయటకు రానివ్వకపోవడం ఏంటంటే, జీవాత్మకు శరీరం లేకుండా దానికి బ్రతుకు తెరువు లేదు అనేటువంటిది సందేశం. పాత్రలో పెట్టి, ఆ దేహంలో పెట్టి సమస్యలతో ఉడికిస్తున్నాడు. సమస్యలతో ఉడికించి నీ ఆచార్య ఇంతకుముందు చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పండి. జీవాత్మకి బ్రతుకు తెరువు లేదన్నమాట. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. దేహముకు బయట బ్రతుకు తెరువు లేదు. బ్రతుకు తెరువు ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు బిడ్డను తల్లి ఎత్తుకున్నప్పుడు తల్లి దగ్గర, తల్లి ఒడిలో, తల్లి గర్భంలో ఎంత సుఖంగా సునాయాసంగా ఉండగలుగుతుంటుందో, అదే సుఖంగా సునాయాసంగా తల్లి అదుపులో లేకుండా అంటే శరీరం పెద్దగా ఉన్నప్పుడు, తల్లి ఎప్పుడు మోయగలుగుతుంటది అంటే చిన్నగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడే. మరి దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటుంటది అంటే సౌమ్యంగా సంస్కారవంతంగా ఉన్నప్పుడే. ఎప్పుడైతే స్వర్గ సుఖాన్ని అనుభవించాలో అప్పుడు అక్కడ ఉంటుంటో అక్కడ సమస్య లేదు. నేను ఈ స్వర్గంలో ఉండలేను, నేను మీ సాన్నిధ్యంలో ఉండలేను, నాకు అమ్మ నాన్న కావాలి, అన్నదమ్ములు సహోదరులు కావాలి, నేను వాళ్ళ సాన్నిధ్యంలో ఉంటాను అని చెప్పేసి స్వర్గం నుంచి వైదొలిగినప్పుడు దేహం బయట ఎలా ఉంటుంటది? సమస్య అక్కడ వస్తుంది. భగవంతుడు చూపిస్తున్నాడు కదా, నువ్వు ఒదిగి ఉన్నంత వరకు నీకే ఇబ్బంది లేదు. అన్ని కావాలనుకున్నప్పుడే. ఇప్పుడు ఎక్కడైతే పాలు తాగిన శిశువును చూడండి, లేచిపోతున్నటువంటి ఆ శిశువు యొక్క టీవీని చూసి తల్లి మురిసిపోతుంటుంటది. ఆపితే ఆగడు, తృప్తిగా వెళ్ళిపోతుంటాడు. అదే ఆకలేస్తున్నప్పుడు చూడండి, ఏడ్చుకుంటూ వస్తున్నాడు, అమ్మ నాకు పాలు అని చెప్పేసి. అవునా? అదే వాడి అవసరమే తెలుస్తుంది, గుర్తుపెట్టుకుంటాడు అంతే. వీడి పరిస్థితులు అమ్మగారు ప్రకరణం ఇక్కడ నడిస్తే వాడి దగ్గరికి పోయారు. ఇక్కడ విజయ దుర్గమ్మ గారి ప్రస్తావన ఏంటంటే,
దేహముకు బయట జీవుడు అన్న విషయం. ఇప్పుడు తృప్తిగా ఉన్నప్పుడు స్వర్గం నుండి బయటకు రాడు కదా, అసంతృప్తితో వస్తున్నాడు కదా. అదే టీవీగా వాడున్న స్థితి పరమేశ్వర దగ్గర ఉన్న స్థితి. ఆ అవును. కానీ ఇక్కడ సుఖం ఉన్నది అనుకుంటాడు అసలు జీవాత్మ, కానీ ఇక్కడ సుఖం లేదు. అదే అదే అవును. ఇక్కడ సుఖం ఉన్నదని అందుకని వస్తాడు వైశేషికుడు పోతామని, కానీ ఇక్కడికి వచ్చినాక ఏ కష్టాలు ఎన్ని బాధలు. శ్రీనివాస్ చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పాలా ఏమన్నా? అరే మైక్ ఆన్లో పెట్టారు. అది ఈ వైశేషికుడు కనాద మహర్షి ఈశ్వర పదము వలన, ఆత్మశబ్దము వలన న్యాయకర్త, వీరెల్లరూ అనీశ్వరవాదులు కారు, శేశ్వరవాదులే. శేశ్వరం అంటే ఈశ్వరుని బలపరిచేటువంటి వారే. ఈశ్వరుని సహితం శేశ్వర. శేశ్వరవాదమును అంటే ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి వాదంనే కొనసాగించేటువంటి వారు అని అభిప్రాయం. కారణమేమనా, సర్వజ్ఞత్వాది ధర్మయుక్తుడగుట వలనను అతతి సర్వత్ర వ్యాప్నోతీతి ఆత్మ. సర్వజ్ఞత్వము అనంటే ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే తన సస్వరూపముతో విరాజమానుడై ఉన్నటువంటి సాక్షాత్కార ప్రవృత్తి ఎవరైతే చేసుకుంటారో వారు వారి జన్మను ధన్యము చేసుకున్న వారు అవుతుంటారు. ఇంకా ఎవరైతే ఈ బ్రహ్మముహూర్తంలో కరోనా పుణ్యమా అని చెప్పేసి ఓం ప్రకాష్ అవకాశం ఇస్తే కూడా ఇప్పుడు పెళ్లికి పిలిస్తే భోజనాలకు వచ్చినట్టుగా మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు భోజనాల గురించి మాట్లాడుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వస్తే భోజనాలు బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయని అంటారు. కానీ పెళ్లి గురించి కానీ, పెళ్లిలో ఏ మంత్రం చదివారు, ఏ ప్రతిజ్ఞ చేశారు, ఎందుకు చేస్తున్నారు, పురోహితుడు ఎలా చేశాడని ఆ విషయం మీద చాలా తక్కువ మంది మాట్లాడారు మనిషికి తినడానికే. మరి ఇక్కడ పూర్వాభ్యాసం గురించి అంత వెనక నుండి వస్తున్నారు. మమ్మల్ని కూడా అడుగుతారు, ఓం ప్రకాష్కు దమ్మున్నదా, ఎందుకు వస్తలేదని అడుగుతాడా? ఎవరి గురించి ఇదంతా? చెప్పకపోతే మా గురించి ఆచార్య, మీకెందుకు, మీరెందుకు అనుకుంటారు అట్లా దమ్మని? అంటే వాళ్ళకి అర్థం కావాలి కదా అమ్మగారు. అంటే ఇదంతా మన గురించి, మనం ఎంత కోల్పోతున్నాము, మనం ఎంత వెనకబడిపోతున్నాము అనేటువంటిది వాళ్ళు గుర్తించాలి కదా. అందుకని అవునాచార్య అతతి సర్వ మీరు ఎంత అంటే అంత లోతుకు పోతారు, కానీ మాకు అంత సామర్థ్యం లేదు కదా. ప్రశ్నిస్తే వస్తుందమ్మా. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చితికితే వెన్న వస్తుంది తప్ప చితకకపోతే రాదు. చితకాలి కదా. వాదోపవాదం, వాదే జాయతే తత్వ బోధ. ప్రశ్నిస్తే అన్ని వస్తాయి. ప్రశ్నించడం కూడా రావాలి కదా ఆచార్య. ఓం ఆచార్య. అందుకే కదా దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశాన్ని మన ముందర పెట్టాడు. అవును, ఈ సత్యార్థ ప్రకాశం అర్థమైతే మన అది మొత్తం యావత్ ప్రపంచం అంతా అర్థమైనట్టే. వరకు అర్థం కాదు, కానీ మీరు చెప్పిన తర్వాత బాగా అర్థమవుతుంది ఆచార్య. సూర్యప్రకాష్ గారు ఏమైనా చెప్పాలా? జిజ్ఞాస పరులకు నిరంతరము సందేహాలు వస్తూనే ఉంటాయి స్వామి ఆచార్య. ఇదేంటి, అదేంటి, ఇదెట్లా, ఇది ఇట్లెట్లా అనేటువంటిది సందేహం కలిగిన వారికి వారిని స్థిమితంగా ఉండనివాడు దేవుడు కూడా. కొంచెం లోతుకెళ్ళిన వాళ్ళకి అలాగే మరి ప్రశ్నలు వస్తాయి ఆచార్య. మరి మేము అంత లోతుకి వెళ్ళలేదు కదా ఆచార్య. ప్రశ్నలు ఎవరైతే తెస్తలేరు, ఊరిగా కూర్చుంటున్నారు. మీరు నిద్రపోతున్నారు తెలుగు. ఎవరు బలవంతంగా అడిగితే చెప్పలేక చెప్తున్నారు. ఆసక్తి అవగాహన ఆసక్తి అవగాహన కావాలి. ఆసక్తి. ఓం ఆచార్యజీ, ఇక్కడ అనీశ్వరవాదులు శేశ్వరవాదులు అని వస్తుందేంటి? శేశ్వర ఎందుకు? అదే అయిపోయింది కదా చెప్పిన తర్వాత. శేశ్వర ఈశ్వర అంటే అయిపోతుంది. హితం సహితం
క్రియ సక్రియ, క్రియేణ సహితం సక్రియ, ఈశ్వరేణ సహితం శేశ్వర. శేశ్వర్ అని కూడా వాడచ్చా పదం? శేశ్వర మనకు కొత్త కొత్త పదాలు నేర్పిస్తున్నాడు దయానంద సరస్వతి, అట్లాగా. ప్రశ్నించాలని. అదే మేము ఇంతవరకు మరి ఈశ్వర అని అనుకుంటుంటాం కదా, శేశ్వర కూడా వాడచ్చు అని. మన కొత్త కొత్త పదాలు తెచ్చి నేర్పిస్తున్నాడు. ఈ ఓం ప్రకాష్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మీరు ఎవరు పట్టుకుంటలేరు. అవునా సార్? ఆచార్య విశ్వేశ్వర శేశ్వర, ఆ విశ్వేశ్వర అని కూడా అంటాం కదా. విశ్వేశ్వర శబ్దానికి ఏంటంటే బ్రహ్మాండం యొక్క స్వామి. ఈ విశ్వానికి. శేశ్వర అనే శేశ్వర అనేటువంటిది ఏంటంటే ఈశ్వరునితో కూడినటువంటి ఇప్పుడు ఏంటంటే శిష్యులు అంటే గురువు ఉన్నాడు అని అర్థం. ఈశ్వరునితో ఏం గుర్తుదా సార్? ఈశ్వరునితో ఏం గుర్తుంటది? అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నవారు, వారి ఉద్దేశం ఏంటమ్మా గారు అంటే వాళ్ళు ఏదో తెలుసుకోబోతున్నారు, ఏదో తృప్తిలో ఉన్నారు. అది ఈశ్వరుడు కావచ్చు, వాళ్ళ జీవన్ముక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆధ్యాత్మికం యొక్క అభిప్రాయం. మరి ఆధ్యాత్మికంలో ఉన్నవారు మనుషులే, మరి ఆధ్యాత్మికంలో లేనటువంటి నాస్తికంలో ఉన్నటువంటి వాళ్ళు మనుషులే. వారు నోరుతోటే మాట్లాడుతున్నారు, వీరు నోరుతోటే, వారు కాళ్ళతోటి నడుస్తున్నారు, అన్ని సమానమేనైనా వీరి ప్రత్యేకత ఏంటి? అది ఇక్కడ మనకు ప్రత్యేకత చూపిస్తున్నాడు అన్నట్టుగా. ఎవరైతే దేవుడు గుర్తించటం, భగవంతుని గుర్తించడం, గుర్తించలేకపోవటం అనేది. ఎవరైతే దేవుడు లేడని అంటున్నారో, దేవుడు లేడని వాదిస్తున్నారో అనీశ్వరవాదులు అంటారు వారిని. అనీశ్వరవాదులు అంటారు వారు. దేవుడు లేడనేటువంటి నాస్తికులను. ఎవరైతే ఆస్తికంగా ఉండి ఆధ్యాత్మికంలో ఉంటారో వారు దేవుడి గురించే చెప్తుంటారు, దేవుడి గురించే తెలుసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి వారు శేశ్వరుడు అని కొత్త పదాన్ని చెప్తున్నాడు. రహస్యం ఏంటంటే సామాన్యంగా నువ్వు ఎట్లాగో తెలుసుకుంటావు. అమ్మ వరలక్ష్మి కొద్దిగా ఉండండి. సామాన్యము నీకు ఎట్లాగో తెలుసుకుంటావు నీ బుద్ధితోటి, నీ తెలివితోటి. నా దగ్గరకు వచ్చినప్పుడు అంతకంటే కొంచెం ఎక్కువ తెలుసుకోవాలని చెప్పేసి ఇటువంటి పదాలను పెట్టి ఆ పదాలను ఆలోచింపజేయడం, మనల్ని ఆలోచనతోటి విద్వాంసుల దగ్గరికి తీసుకెళ్లి వారి చేత అడిగింపజేయడం, సమాధానం పొందింపజేయడానికి ఇటువంటి పదాలను వాడడం. ప్రభాకర్ గారు పట్టుకున్నారా? ఇవి సామాన్యంగా బయట లేవు కదా ఆచార్య, అందుకనే. అందుకే కదా బయట ఏం చెప్పేది ఏముంటది. అదే దయానంద సరస్వతి అభిప్రాయం ఏంటంటే బయట ఉన్నది అవి ఎట్లాగో మీరు తెలుసుకుంటారు, ఇక నేను చెప్పాల్సిన ప్రత్యేకత ఏముంటది. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా విశ్లేషణగా వివరంగా. అతతి సర్వత్ర వ్యాప్నోతి ఆత్మ. ఆత్మ అని దేన్ని అంటారంటే అతతి అంటే నిరంతరంగా వ్యాపకమవుతూ ఉండేటువంటి దానిని ఆత్మ. సర్వత్ర వ్యాపకుడు, సర్వజ్ఞత్వాది ధర్మయుక్తుడు, సర్వజీవులకు ఆత్మయో అయినటువంటి వానినే మీమాంస, వైశేషికము, న్యాయము ఈశ్వరునిగా అంగీకరించుచున్నవి. ఈ దర్శనముల యొక్క అభిప్రాయము ఈశ్వరపరకంగానే ఉన్నాయి, కానీ ఈశ్వరుడు లేకుండా కేవలం నాస్తిక దర్శనాలు, నాస్తిక అభిప్రాయము అని ఎప్పటికీ భావించకూడదు అనేటువంటిది అభిప్రాయం. పని చేసుకోవాలి. శ్రీనివాస్ గారు ఎప్పుడు ఆన్లో పెడుతున్నారు, యూట్యూబ్ లో వినేవారికి ఇబ్బంది కలుగుతుంది. ప్రభాకర్ గారు నమస్తే. ఈనాటి ద్వారా పరమాత్మ ఈశ్వరుని గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే ప్రకృతి జగత్తునకు ఉపాదాన కారణం, ఆ విధంగా ధర్మము, ధర్మి అనే పదాలు, కొత్త పదాలను కూడా తెలుసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈశ్వరునితో కూడినటువంటిదే శేశ్వర అనే పదాన్ని, కొత్త కొత్త విషయాల్ని ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటున్నాం.
ఆత్మకు బయట బ్రతుకుదెరువు లేదు. పరమాత్మ ఆత్మను శరీరంలో ఉంచి సమస్యలను ఉడికిస్తున్నాడు, తర్వాత ఒదిగింపజేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం లోతైన అర్థంతో ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ ముఖ్యమైన అత్యంత విలువైన విషయాలను ప్రభాకర్ గారు, పొయ్యి మీద పెట్టి వండేటువంటి పాత్రను వండట్లేదు, పాత్రే పాత్రను వండట్లేదు, పాత్రలో వేసినటువంటి ముడి ధాన్యాన్ని ఉడికిస్తున్నాడు సెగబెట్టి. అంటే ఈ దేహం కాదు, దేహంలో ఉన్నటువంటి జీవాత్మను సమస్యలను ముందు పెట్టి పరిష్కరించుకుంటావా, పరాజితం అవుతావా? శరీరంలో ఆత్మను పెట్టి ఉడికిస్తున్నాడు, అంతే, ఉడికిస్తున్నాడు. ఆ ఉడికించేది ఏంటంటే రోగాలు, సమస్యలు ఏవైనా కానీ అనుభవాలను కలిగిస్తున్నాడు. దాంతో ఏంటంటే హిందీలో ఏమంటారంటే అక్కడకా ఉక్కడునా, ఎంతెంత ఈ యొక్క నేను నా ప్రత్యేకతలు అనేటువంటి ఈ అహంకారం ఎంతెంత కనుమరుగైతే అంతంత సౌమ్యత, శిష్టత, సభ్యత, సంస్కారం అవి వస్తుంటాయి. ఈ రహస్యాన్ని వేదంలోనేమో కోమలమైనటువంటి స్వభావం అని చెప్పాడు. దానిని బైబిల్లో చెప్తాడు ఏంటంటే, పుట్టినటువంటి శిశువు ఎవరెత్తుకున్నా కూడా ఏదైనా కుక్క తిన్న ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళను తీసుకెళ్లి ఆ గంపలలో పెట్టి అక్కడ పెట్టి నర్సులు టీ కాఫీ తాగడానికి అటు బయటకు పోతే ఇక్కడికి వచ్చి ఎలుకలు తిన్నాయి. ఆ శిశువులో గుర్తుందా? పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, గుర్తుంది. ఆ రకంగా పుట్టినటువంటి శిశువు ఎంత సరళంగా ఉంటాడో అంత సరళంగా అయిన వారే నా బిడ్డలు నా దగ్గరికి చేరుకుంటారు, ముక్తికి అర్హులు అనేటువంటిది అభిప్రాయం. వేదం చెప్పేదే వారు చెప్పారు. పరమాత్మ ఈ ఆత్మను శరీరంలో పెట్టి అనేక విధాల అనుభవాలను కలిగిస్తూ ఆత్మోన్నతి కలిగిస్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ మనం అందరికీ తెలియజేయడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ అందించాలని కోరుచున్నాం. తర్వాత ఈనాటి వైదిక సంధ్య శ్రీనివాసాచారి గారు చేయిస్తారు. ఓం సర్వేభ్యో నమ. అందరికీ నమస్కారం. భావార్థంతో కాకుండా మూల మంత్రాలతో చేయిస్తాను ఆచార్యులు. సరే, ఇవాళ యజ్ఞం చేయాలి కాబట్టి మరి యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైనా? పౌర్ణమి యజ్ఞం ఎవరు లేరంట, ఎందుకు? సరిగా ఎట్లనో చేయించండి, ఎవరు యజ్ఞం చేయరంట, అంత నాస్తికులుగా తయారవుతున్నారు రోజు రోజు. చేయండి, మీకు తోచినంతగా చేయించండి. యజ్ఞం చేసేది ఉంటేనేమో మూల మంత్రాలతో చేయించవచ్చు, మరి అలా ఎవరు వస్తలేరు ముందుకు. కొంచెం చేద్దామన్నారు ఆచార్య, తన పని అవ్వలేదు. అమ్మగారు మధ్యలో రావద్దు కదా. ఇక్కడ ఏంటంటే ఈ ఎపిసోడ్ ద్వారా వాళ్ళు చూసే వాళ్ళకి తెలియాలి కదా. మరి ఆర్య సమాజంలో ఓం ప్రకాష్ చేపిస్తున్నాడు అంటే, మరి ఇదివరకు అయితే అమావాస్య పౌర్ణానికి యజ్ఞం చేసేవారు, మరి ఇప్పుడు చేస్తలేరు అన్నదే చూస్తారు. కానీ సుభాచలమ్మ గారికి వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఆగి చేస్తా ఉన్నారని ఇదైతే ఆలోచించారు కదా, ఎందుకు వస్తారు మధ్యలో? అది నమస్తే, ప్రారంభిస్తున్నాను. ప్రారంభం. అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత పిధానమసి స్వాహా. ఓం సత్యం
श्रीर्महिश्री श्रेतां स्वाहा। ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु प्रीतये संयोरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणाः प्राणाः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ दिः ॐ हृदय ॐ कण्ठ ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भोः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ ब्रह्म पुनातु सर्वत्र ॐ भोः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ अथ आगमर्षण मन्त्रः ॐ ऋतं च सत्यं च वेदात् तपसोऽध्यजायतः ततो रात्र्यजायतः ततः समुद्रादर्णवः ॐ समुद्रादर्णवादधिः संवत्सरो अजायतः अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वचीः ॐ सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। अथ मनसोपरिक्रममन्त्रः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विस्मस्तं वो जम्भे दद्मः ॐ दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरस्थिरादि रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं निस्मस्तं वो जम्भे दद्मः प्रतीचि दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं निस्मस्तं वो जम्भे दद्मः उदीची दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिताः शनिऋषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं निस्मस्तं वो जम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिकल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं निस्मस्तं वो जम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिसुत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं निस्मस्तं वो जम्भे दद्मः
जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुर्तात्यग्निः ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः ॐ उद्वयं तमसस्वरिक्तः पश्यन्त उत्तरम् देवं देवत्र सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शिष्यस्व ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ये ईश्वरदयानिधे भवत्कृपया अनेन जपोपासनाधिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवे नमः ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः हरे नमस्कारं ధన్యవాదములు శ్రీనివాచారి గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో. ఓం ఒక్క నిమిషం. ఇవాళ కామదహనం రాత్రే జరిగింది. వారు పుష్పమ్మ గారు నేను పాఠం అయిపోయిన తర్వాత చెప్పమని చెప్పారు. ఇప్పుడైతే రాలేదు. కామదహనం అంటే కామములను నియంత్రించుకోవడం, కామములను నియంత్రించుకోవడం చేయకూడదు. కామమే లేకుండా చేసుకోవడం, కోరికలను లేకుండా చేసుకోవడం కామదహనం. కామము అనేటువంటిది మన శరీరం లోపల మనము ఊర్ధ్వరేతస్సులమై అవడం, ఊర్ధ్వగాములు అవ్వడం, ఈ యొక్క ఊర్జను పైకి ఎగబాకింపజేయడం, బ్రహ్మచర్యాన్ని పాటింపజేయడం అనేటువంటిది ఈ ఇంద్రియ నిగ్రహం గురించి కామదహనం శాస్త్రీయ పరకంగా. ఇప్పుడు హోలికా దహనం చేస్తున్నది ఏంటంటే ఇది బయట చేసేదంతా పుట్టిదే. ఈ పర్వాలలో చిట్ట చివరి పర్వం, దీనిని శూద్ర పర్వం అని కూడా అంటుంటారు. ఇక ఋతువు అనుసారంగా ఏంటంటే ఇప్పుడు గ్రీష్మ ఋతువు వస్తున్నది కాబట్టి శరీరంలో ఉన్నటువంటి వేడి పోవాలి. ఈ లోపల ఉన్న వేడి వసంత ఋతువు కదా ఆచార్జీ, ఆ వసంత ఋతువు కదా వచ్చేది ఆచార్జీ. అవును, మరి అదే ఇప్పుడు అది వసంత ఋతువు అన్నారు ఆచార్జీ మీరు అందుకని. అదే ఈ శిశిర ఋతువు తర్వాత వసంత ఋతువు వస్తుంది కాబట్టి వసంత ఋతువులో మనల్ని సమశీతోష్ణంగా ఉంచాలి. ఈ శిశిర ఋతువులో ఎక్కువగా వేడి పదార్థాలను తింటుంటాము కాబట్టి ఆ వేడి పోవాలి అంటే గోగు పువ్వు రంగును చల్లుకుంటే అది వేడి చేస్తుంది, చలవ చేస్తుంది, శరీరానికి మంచి చేస్తుంది. ఇప్పుడు ఆ గోగు పువ్వు దొరకట్లేదు. ఇక దానిని
ఎగతాళిగా చూసి వేరే రంగులని పూసుకుంటున్నారు. ఆ రంగులతోటి ఆ కెమికల్స్ కళ్ళల్లో పడ్డ కళ్ళకు ఆ చెడు ప్రభావం పడుతుంటది. శరీరం మీద పడ్డప్పుడు ఇంకా వాటి రియాక్షన్ వేరే ఉంటుంటది. స్కిన్ ఎలర్జీ, చర్మ రోగాలు వస్తుంటాయి. కాబట్టి ఆ రంగులతోటి దానికి పునాదులు ఎక్కడా లేవు. గోగు పువ్వు చల్లుకోవడం, అది నీళ్లు చల్లుకోవడం, అది పోసుకోవడం మాత్రం శాస్త్రీయపరకంగా ఉంది. ఇంకా ఈ పర్వాలలో అత్యంత పెద్ద పర్వం శ్రావణ మాసం, చాతుర్మాసంగా ఉంటుంటది. ఆ తర్వాత దీన్ని బ్రాహ్మణ పర్వం అంటుంటారు. ఆ తర్వాత వచ్చేటువంటిది ఈ యొక్క దీపావళి, సంక్రాంతి. ఇది వైశ్యుల ఇది దీపావళి వైశ్యులదా క్షత్రియులది దసరా పండుగ. దసరా తర్వాత దీపావళి వస్తుంటది. దసరా క్షత్రియులది, దీపావళి, సంక్రాంతి వైశ్యులది, ఈ హోలీ శూద్రం. ఎందుకు అంటే దీంట్లో లోతైనటువంటి వివేచన ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ చల్లుకోవడం, బురద చల్లుకోవడం, ఆ కోడిగుడ్లు, మురిగిపోయిన టమాటాలు అవి చల్లుకోవడం చేస్తుంటారు. కాబట్టి అదంతా దీన్ని శూద్రుల పర్వముగా పరిగణిస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త జ్ఞానం లేని వాళ్ళని ఆచర్చి, ఏమీ తెలియని వాళ్ళని. వేరుశెనగ, ఉలువలు, శనగలు, ఇవి ఇప్పుడు కొత్త పంటలు వస్తుంటాయి. కాబట్టి వీటికి పశువులను కడిగి రంగులేసి దానికి ఉత్సవం జరుపుకుంటారు. దీపావళి, సంక్రాంతి నుంచి ఈ హోలీ పండుగ వరకు కొత్త ధాన్యం వచ్చినప్పుడు ఇది రైతులకు పెద్ద పండుగ దీన్ని చేసేది. ఇక దీనికి మించి ఇంకా దీంట్లో ఏమీ లేదు. ఈ పండుగలు కెమికల్స్ నుండి దాంతో దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సుఖంగా ఉండండి. ఆచార్య ఈరోజు రేపా వసంతోత్సవం? వసంతం రాలేదు కదా. వసంతోత్సవం వచ్చేటువంటిది ఇంకా 15 రోజుల తర్వాత. అమ్మగారు పుష్పమ్మ గారు 22 తారీఖు వస్తుంది కదా ఆచార్య? 17 తారీఖు, 19 తారీఖు ఉంది ఈసారి. ఆచార్య పౌర్ణమి కదా, సాయంత్రమే ప్రతిపద వస్తుంది. ఆచార్య ఒక విషయం, పౌర్ణమి నుంచే నెలలు మారుతాయి ఉత్తర భారతదేశంలో. అందుకనే ఇది పౌర్ణమాసాంతం. ఈ రోజు పాల్గొన మాసం, అది చైత్ర మాసం స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఉత్తర భారతదేశం అది అంతా క్యాలెండర్ తప్పు. మాకు ఎవరు దార్శనీయ లోకేష్ తోటి మనకు బాగా సంవాదం నడిచింది. వాట్సాప్ గ్రూపులలో నడిచి అతన్ని తీసివేయడం కూడా జరిగింది. ఎందుకు అని అంటే అతడు వేద విరుద్ధం, ఏకైక వైదిక పంచాంగం అని చెప్తాడు. వేదంలో చెప్పేది వేరు, ఆయన చెప్పేది వేరు. అవన్నీ కలవనందువల్ల శాస్త్రతంలో నిరూపించలేకపోతే అతన్ని తీసేయడం జరిగింది గురుకుల. మరి అవంతా ఈ పౌర్ణమికి ఏది కాదు. భగవంతుడు చూపించిన దృష్టాంతం ఏంటంటే సృష్టి తయారైనప్పుడు మొట్టమొదట సూర్యుడు ఆవిర్భవిస్తుంటాడు. సూర్యుని తోటే వెలుతురు తర్వాతనే చీకటి వస్తుంటాయి. దినం తర్వాతనే రాత్రి వస్తుంటది. రాత్రి దినం కాదు, మన దినం ప్రారంభమయ్యేది మధ్యరాత్రి ప్రారంభమవుతుంది. అందుకే సూర్య అంటారు మొదట రావడం యజ్ఞ మంత్రం ఆచార్జీ చేసుకుంటారు. కొంతమంది మన సూర్యమానం ప్రకారం చేసుకుంటాం ఆచార్జీ. చాంద్రమానం మన జీవితము ఈ యొక్క ప్రకృతి యొక్క పంటలు, సముద్రము ఇవన్నీ చంద్రుని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి చాంద్రమానం చంద్రుని యొక్క కళలను అనుసరించి జరుగుతుంటాయి. పుష్పమ్మ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మరి మీకు ఎవరు తోడు ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. లేదా ఇప్పుడే వచ్చాను కామదాహం. అవునా, సరే మంచిది. అదే యజ్ఞం కోసం కూర్చున్నట్టుగా అనిపించింది అందుకే. లేదా సరే మంచిది. నమస్తే ఆచార్య. సరే సంధ్యావందనంలో అందరూ తప్పు చదువుతున్నారని